ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం రోజు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా భారత సరిహద్దు దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కీలక ప్రకటన చేసింది. చైనా సహా భారత్తో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై కఠిన నిబంధనల్ని సడలించి పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ ఇలా మన పొరుగు దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనల్ని సడలించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు పొరుగు దేశాల కంపెనీలు భారత్లోని ఏ రంగంలోనైనా ప్రభుత్వ అనుమతి లేకుండా 10% వరకు పెట్టుబడులను పెట్టవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ రూట్లో 10% లోపు ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఆ పరిమితి దాటితే మాత్రం అనుమతి ఇప్పటికీ తప్పనిసరిగా ఉంది. గతంలో మన దేశంలో ఏ నగరంలో అయినా మన సరిహద్దు దేశాలు పెట్టుబడులు పెట్టాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండగా తాజాగా దీన్ని తొలగించారు. ఈ మేరకు గతంలో తీసుకొచ్చిన ప్రెస్ నోట్ని సవరించారు. ఇక ఎఫ్డీఐల విషయంలో రంగాల వారీగా ఉన్న పరిమితులు యథాతథంగానే కొనసాగుతున్నాయని తెలిపింది. గాల్వన్ లోయలో 2020 సంవత్సరంలో భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. సైనికుల మధ్య ఘర్షణతో చైనాతో అప్పుడే సంబంధాలు క్షీణించాయి. దీంతో అప్పుడు వీచాట్, టిక్టాక్, అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్ వంటి సుమారు 200 వరకు చైనా యాప్స్ను భారత్ నిషేధించింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ నుంచి పెట్టుబడి ప్రతిపాదనల్ని కూడా భారత్ తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఎఫ్డీఐ నిబంధనల్ని కఠినతరం చేసింది. 2020లోనే ఖచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాలని నిబంధనల్ని సవరించింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తరలి వెళ్తున్నాయి. ఇది స్టాక్ మార్కెట్లను పడేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం కొంతకాలంగా ఈ ఎఫ్డీఐకి సంబంధించి పునరాలోచించింది. చైనా కూడా భారత్తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. చైనా ఎఫ్డీఐలతో దేశీయంగా తయారీని పెంచొచ్చని, దీంతో ఇక్కడ నుంచి విదేశాలకు వస్తువుల్ని పెద్ద మొత్తంలో ఎగుమతులు చేయొచ్చని భావించింది. భారత్ కఠిన నిబంధనల వల్లే 2020 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ మధ్య చైనా నుంచి సుమారు $2.51 బిలియన్ పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఇది మన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కేవలం 0.32%గానే ఉంది. అయినప్పటికీ చైనా మనకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడంతో ఎఫ్డీఐ నిబంధనల్ని కేంద్రం సడలించినట్లు తెలుస్తోంది.